హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ ఎల్కేడి పద్మ బ్లాగ్స్ అనమాట. ఇది కొత్త ఛానల్ అండి. ప్లీజ్ మా పాత ఛానల్ని సపోర్ట్ చేసినట్టు కొత్త ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాము. ప్లీజ్ అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది అనమాట. ఓకేనా? ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి. ఓకేనండి? ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే తులసికోట దగ్గర ఒక చిన్న డిజైన్ అనేది వేసుకుంటున్నాను. అంటే స్ట్రైట్గా లైన్స్ అనేది వేసేసుకొని దాన్నే కొంచెం డిజైన్ లాగా చేశాను అనమాట. ఓకేనా? మనం అంటే నేను ఆ తులసికోట దగ్గర వేసుకునేటప్పుడు దగ్గర నుంచి మనం అవుట్ సైడ్ లైన్ ముగ్గులు వేసుకుంటాం కదా, అది వేసేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే తులసికోటకు లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్న అయితే 2 కుండీలు ఉన్నాయన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్నేమో ఉసిరి చెట్టు ఉంది, రైట్ సైడ్నేమో మారేడు చెట్టు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే అనమాట. అంటే నేనే పెట్టాను అనమాట అవి కూడా. ఓకేనా? వాటి దగ్గర కూడా డైలీ పూజ చేస్తానండి. అందుకనేసి కొంచెం ముగ్గేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. మీరు వేసుకునేటప్పుడు అయితే ఇక్కడ స్ట్రైట్గా లైన్స్ అనేది వేసుకోవడానికి కుదరలేదనమాట. అంటే కొంచెం అడ్డొచ్చింది. ఇటువైపున తులసికోట దగ్గర కిందంగా పెట్టుకున్న ఇటుకలను ఇటు సైడ్న కుండీ అనేది కొంచెం తగిలి అటు ఇటు వచ్చిందనమాట. ఏమనుకోవద్దండి, మీరు వేసుకునేటప్పుడు అయితే నీట్గా వేసుకుని. ఓకేనా? ఈ విధంగా డిజైన్ వేసిన తర్వాత పసుపు కుంకుమలతోనైతే మళ్ళీ లోపల సైడ్ నుంచి స్ట్రైట్గా లైన్స్ అనేవి వేసుకున్నాను. చూసుకోవచ్చు, ఈ విధంగా వేసుకున్నాను అనమాట. ఓకేనండి? చూడవచ్చు. మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ ఇలాంటివి ఇంకా మరెన్నో వీడియోస్ అయితే మీ ముందు ఉంచుతామండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. మీరు సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట మేము ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటిదని అయితే. ఓకేనా? ఇక్కడ కూడా చూసుకోవచ్చండి, ఇలాగైతే వేసుకున్నాను అనమాట. అంటే మనకు ప్లేస్ ఎంత ఉందో దాన్ని బట్టి ఎక్కడ ఏం వేసుకోవాలి ఏంటిదని అయితే అప్పటికప్పుడు అలా ఆలోచన వచ్చిద్దనమాట. ఇక్కడైతే నేను మంగళవారం రోజు, శుక్రవారం రోజు పద్మ ముగ్గు లేదా నామాలు అయితే వేసుకుంటాను. ఎప్పుడు అంతేనండి. ఇంకా వేరే రోజుల్లో నాకు ఇష్టం వచ్చిన ముగ్గులు అయితే వేసుకుంటానమాట. ఇంకా ఇక్కడ ఎదురుగా గడప దగ్గర పెద్ద ముగ్గు వేసానమాట. అయితే ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువ ఉండేసరికి పద్మ ముగ్గు అయితే చాలా అంటే చాలా చిన్నగా వేసుకున్నాను. చూసుకోవచ్చు. మధ్యలో అయితే పసుపు కుంకుమలతో అంటే రెడ్ కలర్, ఎల్లో కలర్తో గీసిన తర్వాత ఇక్కడైతే మొత్తం కూడాను రామ గ్రీన్ కలర్ వేసేసుకున్నాను. చూడొచ్చండి, ముగ్గు చాలా చిన్నగా వేసుకున్నా కాబట్టి కలర్ అనేది తొందరగా అయిపోయిందనమాట. ఇంకా అక్కడ కూడా ఆకులు లెక్క భావించి అయితే సేమ్ అదే కలర్ వేసేసాను. ఓకేనా? ఈ ముగ్గు మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకేనండి? ఇంకా ఎలాంటి ముగ్గులు వేసుకోవాలి, ఎలా మీకు నచ్చిన విధంగా ఎలా వేయాలి ఏంటిదని అయితే కామెంట్ బాక్స్ ద్వారా అయితే తెలపండి. ఓకేనండి? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.